నమస్తే బోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారి మీద రెక్కి నిర్వహించడం ఇది బాగా వైరల్ అయింది. 2-3 రోజుల నుంచి బాగా మాట్లాడుతున్నారు. బట్ దీని మీద చాలా మంది కూడా తమ విశ్లేషణ చెప్పారు. దానికి సంబంధించి చాలా మంది భయాందోళన వ్యక్తం చేశారు. ఇది రాజకీయ కోణం అన్నారు, ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు, రకరకాలుగా మాట్లాడినటువంటి సందర్భాలు దీంట్లో ఉన్నాయి. ఓకే, కాకపోతే దీంట్లో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద రెక్కి నిర్వహించడం ఇప్పుడు కొత్త ఏం కాదు. ఆయన రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా ఇదే పద్ధతి నడుస్తుంది. దీంట్లో సింపుల్ గా ఒక విషయం అయితే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కి చాలా కావాల్సినటువంటి మనిషి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో నెంబర్ 1 రాష్ట్రంగా చేసేయచ్చు. దాంట్లో సమస్య లేదు. బట్ దీని మీద అతిశయక్తి అనుకోవచ్చాము, ఇప్పుడు నమ్మకపోవచ్చు. ఎందుకంటే అద్భుతాలు జరిగేటువంటి టైంలో ఎవరు గమనించరు, జరిగిన తర్వాత ఎవరు గమనించాల్సిన అవసరం లేదని చెప్పేసి డైలాగ్ ఉంది సార్. సేమ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరము ఆకాంక్షించేటువంటి వ్యక్తి, దేశ ప్రయోజనాలతో సహా ఆలోచించేటువంటి వ్యక్తి, దేశభక్తి బాగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టే తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. అంతే, ఇంక సమస్య లేదు. సర్వనాశనం చేసుకున్నాడు తన జీవితాన్ని, తన కెరీర్ ని సర్వనాశనం చేసుకున్నాడు ప్రజాసేవ కోసం, దేశం మీద తనకు ఉన్నటువంటి పిచ్చి కోసం. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి ఉండటం అనేది ఎప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ లోకంలో నీతిమంతుల్ని, అదేవిధంగా ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని ఎక్కువ కాలం ఉంచనివ్వరు. ఇది మనకి చరిత్ర చెప్పినటువంటి నిజాలు. అలాగే మహానుభావులు చాలా మంది వెళ్ళిపోయారు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీ ఉంది. టీడీపీ పార్టీ గానీ, వైసీపీ పార్టీ గానీ పెద్ద పార్టీలు అని చెప్పేసి అంటారు గానీ, జనసేన పార్టీ ఒక్కటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాలు నిర్దేశించగలుగుతుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. జనసేన పార్టీ మీదే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయం ఆధారపడి ఉంటది. ఇది క్లియర్. కావాలంటే మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని పక్కకి తప్పించేస్తే, వాళ్ళు పోతే మేము పోతే వాళ్ళు, ఇట్లా రాష్ట్రం మీద పడి వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఒక ఇంటెన్షన్ అయితే కంపల్సరీ ఉండొచ్చు బేబీ. ఇలాగే చాలా మంది కూడా ప్రస్తావించారు, నేను కూడా చాలాసార్లు ప్రస్తావించాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు అవసరమైనటువంటి వ్యక్తి. ఆయన ఉంటే రాష్ట్ర రాజకీయాలు ఆయన చేతిలోనే ఉంటాయి, ఇది ఖచ్చితం. బట్ ఇలా కాకుండా ఆయన్ని అవాయిడ్ చేసేస్తే ఖచ్చితంగా మన రాజకీయ ప్రయోజనం పొందొచ్చు. అంటే ఆయన అవాయిడ్ చేయడం, రెక్కి నిర్వహించడం ఇవన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కిందకే వస్తాయి. లేకపోతే అంతకంటే పెద్ద సీన్ ఏం లేదు. ఇది ఒక వర్షన్ అయితే. రెండో వర్షన్ ఏంటంటే, మామూలుగా ఎవరైతే రెక్కి నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారో అతనే వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో రిలీజ్ చేసి, నేను వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఇంతకు ముందు ఉండేది, కానీ నేను జనసేన పార్టీలో జాయిన్ అయ్యాను, నేను సభ్యత్వం కూడా ఉంది నాకు అనేటువంటి కోణంలో ఆయన తెలియజేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే, దీని గురించి ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత దాని మీద కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి. వైసీపీ బ్యానర్లలో జగన్మోహన్ రెడ్డి గారికి జై కొడుతూ ఇవన్నీ సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, ఫోటోలు అన్ని పెట్టి వచ్చినాయి. మరి ఇప్పుడు జనసేన అంటాడేంది అనేటువంటి కోణంలో చాలా మంది కూడా దీని మీద కామెంట్స్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ ప్రతిదాన్ని బొత్తద్దులో పెట్టి చూడలేం. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో ఉంటే మాత్రం చాలా మంది ఆటలు సాగు. ఈ రోజు పవర్ఫుల్ అయినటువంటి లీడర్లు మనకున్నా కూడా అంతకంటే పవర్ఫుల్ అయినటువంటి లీడర్ పవన్ కళ్యాణ్ గారు అయిపోయారు. దానికి కారణం ఏంటంటే ఆయన నిబద్ధత. ఆయన దగ్గర ఏముందని, నిబద్ధత అంతే, ఇంకేం లేదు దాంట్లో. నిజాయితీ, ఈ రెండు ఉంటే చాలు, ఖచ్చితంగా ఎవరైనా భయపడతారు. కాబట్టి రాష్ట్ర రాజకీయాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన చేతిలో నుంచి పక్కకి తీసుకోవాలంటే ఒక ఎలిమినేట్ చేయటమే పరమావధి అనేటువంటి విధంగా భావిస్తూ ఉండొచ్చు. దాంట్లో పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎందుకనంటే ఇది మొదటిసారి కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద చాలా సార్లు టెక్కి నిర్వహించారని, పవన్ కళ్యాణ్ గారికి ప్రాణభయం ఉందని ఎన్నో వీడియోలు చేశాను నేనే. ఎన్నో సార్లు వార్తలు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఇది లేదు. ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ కి సంబంధించి అయితే మాత్రం అది పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన మ్యాటర్ ఏం కాదు అనేది క్లియర్ గా అర్థమవుతోంది. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఉంటే మాత్రం చాలా మందికి ప్రమాదం అనేది కూడా పచ్చి నిజం. మరేమి తెచ్చు.